హైదరాబాద్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరపు నూతన సంవత్సర వేడుకలు ఒక ప్రశాంత వాతావరణంలో ఉత్సాహభరితంగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడానికి అనువైనటువంటి వాతావరణాన్ని కలుగజేయడం కొరకు బందోబస్తు అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అట్లాగే ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అందరూ అధికారులు సిబ్బంది ఆ రోజు డ్యూటీలో ఉంటారు. దాదాపుగా 15,000 మంది ఈ కార్యక్రమంలో బందోబస్తులో నిమగ్నమై ఉంటారు. అయితే ప్రజా భద్రత అనేది ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీగా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలి అని చెప్పేసి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఈవెంట్ మేనేజర్సు, ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా తగినటువంటి వసతులు కలుగజేసి ఎక్కడ కూడా స్టాంపీడ్ కాకుండా టికెట్స్ అమ్మేటప్పుడు కూడా ఓవర్ క్రౌడింగ్ కాకుండా కెపాసిటీ ఎంతవరకు ఉంటుందో అంతవరకే టికెట్స్ సేల్ చేయడం కానీ అక్కడ పబ్లిక్ని లోపలికి పర్మిట్ చేయడం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా ప్రతి ఈవెంట్లో దానికి కావాల్సినటువంటి ట్రాఫిక్ పార్కింగ్ అరేంజ్మెంట్స్ అట్లా ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోస్ ఉండే విధంగా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటుగా ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ అనేవి వాడడానికి అవకాశం లేకుండా అన్ని మేనేజ్మెంట్స్ వారు కూడా తగినటువంటి చర్యలు తీసుకొని మళ్ళీ ఒక్క కంప్లైంట్ కూడా రాకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డట్లయితే బాగుంటుంది. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఈవెంట్లో డ్రగ్స్ వాడారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి డ్రగ్స్ గట్లా దొరికినట్లయితే ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదే పూర్తి బాధ్యత వాళ్ళు వహించాల్సి వస్తుంది అని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో మిగతా విషయాలకు వచ్చినట్లయితే లిక్కర్ సర్వీస్ ఏదైతే ఉందో ఈవెంట్లో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ వాపసు వెళ్ళేటప్పుడు ఒకవేళ వాళ్ళకి డ్రైవర్ కానీ డ్రంక్ ప్యాసింజర్స్ ఉండి వాళ్ళకి డ్రైవ్ చేయడానికి తగినటువంటి వ్యక్తులు లేనప్పుడు దానికి డ్రైవర్స్ కానీ క్యాబ్స్ కానీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత మేనేజ్మెంట్సే. ఈ విధంగా ఈ రోడ్ సేఫ్టీ విషయంలో కానీ ప్రజా భద్రత విషయంలో కానీ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటటువంటి మేనేజ్మెంట్స్ అందరూ కూడా బాధ్యతను తీసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలో ప్రజలందరూ ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుకోవడమే కాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజా భద్రతలో వారు భాగస్వామ్యం అయిన వారు అవుతారు. అయితే పోలీసు డిపార్ట్మెంట్ నుండి హైదరాబాద్ సిటీలో దాదాపుగా ఒక 50 టీమ్స్ డ్రంక్ డ్రైవ్ చెక్స్ చేయడం జరుగుతుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్స్ ఒకే చోట కాకుండా ఈచ్ టీమ్ మల్టిపుల్ ప్లేసెస్లో ఒక మొబైల్ టీమ్స్గా పెట్టి ర్యాండమ్గా సర్ప్రైజ్గా డిఫరెంట్ రూట్స్లో లేన్స్ బై లేన్స్ ఇలా అన్ని చోట్ల కూడా అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో వీటిని ఆర్గనైజ్ చేయడం ద్వారా ఆ రోజు యాక్సిడెంట్స్ని కంప్లీట్గా ఒక యాక్సిడెంట్ ఫ్రీ సెలబ్రేషన్స్గా హైదరాబాద్ సిటీలో జరగాలి అని చెప్పేసి హైదరాబాద్ సిటీ పోలీసు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతున్నది. ఈ సెలబ్రేషన్స్లో సౌండ్ సిస్టమ్స్ కూడా ఎక్కడ కూడా ఆ నైబర్హుడ్లో ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా పర్మిటెడ్ లెవెల్లో డెసిబుల్స్ 50 డెసిబుల్స్ కంటే మించకుండా
సౌండ్ సిస్టమ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఒకవేళ హై వాల్యూమ్ సౌండ్స్ ఆర్గనైజ్ చేసే ఈవెంట్స్లో ఆ పక్క పరిసరాల్లోకి సౌండ్స్ ఎంటర్ అవ్వకుండా సౌండ్ ప్రూఫింగ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్స్ పైన ఉంది. అయితే ప్రజలందరూ ఆ రోజు ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎవరికి వారుగా తగిన జాగ్రత్తలు తీసుకొని తమ భద్రతనే కాకుండా తమ సహచరుల యొక్క భద్రత, అట్లాగే మిగతా రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజల యొక్క భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ సేఫ్గా చేయాలి. అట్లాగే మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రజలందరినీ కోరుతున్నాం. మినిమం 3 times ఇట్లా 2 times 1 time పట్టుకుంటే ఈ కేసులు అని చెప్పేసి అన్నారు సార్. అసలు ఏ కేసులు అసలు డ్రంక్ డ్రైవింగ్ చేసేటటువంటి కేసులలో మనకి చూస్తే సెకండ్ టైం దొరికిన వారు, థర్డ్ టైం దొరికిన వారికి దాదాపుగా 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా శిక్షలు పడుతున్నాయి. కాబట్టి రిపీట్గా మళ్ళీ ఎవరైతే దొరుకుతారో ఆ రోజు వారికి కన్విక్షన్స్ అనేవి, జైలు శిక్ష అనేది తప్పనిసరిగా పడుతుంది. కాబట్టి అలాంటి అవకాశము పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వకుండా ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈవెంట్ మేనేజ్మెంట్స్ కూడా సహకరించి ప్రజా భద్రతలో భాగస్వాములు కావాలి అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ 3 పోలీస్ కమిషనర్స్ కూడా మాట్లాడుకొని మొత్తం ఎంటైర్ సిటీలో రాత్రి 2 గంటల వరకు ఆ రోజు ఈవెంట్స్ పర్మిట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి 2 గంటల తర్వాతనే ఏదైనా పోలీస్ చెక్స్ ఉంటవి. 2 గంటల ముందు ఈ టైమింగ్స్ విషయంలో ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. అయితే మేనేజ్మెంట్స్ ఈ టైమింగ్స్ పైన లిమిటేషన్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే విధంగా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం.